పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యువకులకి నిర్వహించారు, గొప్పగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. పూర్తిగా మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది. ఇప్పుడే చెప్పాను గవర్నర్ గారికి, చెప్తే అన్నారు దగా ఇన్ తెలుగు దగా సార్ అని అంటే నువ్వు దగా ఇంగ్లీష్లో వచ్చి ఇది ఫ్రాడ్ అన్నారు. కంప్లీట్లీ ఫ్రాడ్. అంటే ఎందుకు అన్నామంటే దగా డిఎస్సి అని, ఎందుకు తప్పులు జరిగిన అన్నామంటే ఏదైనా ఒక విషయాన్ని మేము చెప్పినప్పుడు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ఏ వ్యక్తులైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆధారంతో సహా ఆ ప్రభుత్వం వాటి మీద వచ్చే నిజాన్ని అంటే నివృత్తి చేయాలి. అది ధర్మం, అది వాళ్ళ బాధ్యత. అప్పుడే వాటి మీద సందేహాలు అనుమానాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటి, ముందుగానే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతోనో విద్యార్థులతోనో లేకపోతే అనుకున్న వాళ్ళకున్న అనుచరులకో ఎవరికో లాలుచిపడి పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చిన వరకు, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా నుంచి మిగతా అంశాలు, ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏదో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సి అని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని జరిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్లోనో డిఈఓ ఆఫీస్లోనో లేకపోతే ఓ సంబంధిత దగ్గర పెట్టేవారు. ఇదిగో వీళ్ళు సెలెక్ట్ అయినారు ABCDF 1 2 3 4 అని చెప్పి దాని నుంచి ఇంటర్వ్యూ పిలుచుండేవారు. ఎక్కడ ఉంది లిస్టు? ఏమంటే వెబ్సైట్లో పెట్టి ఎక్కడ ఉంది వెబ్సైట్ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడిగిన తర్వాత డిమాండ్ చేసిన తర్వాత అటు విద్యార్థుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీల నుంచి ప్రతిపక్షం నుంచి బలంగా వచ్చిన తర్వాత అన్ని సర్దుకొని అప్పుడు అది స్టేట్లో వెబ్సైట్లో పెట్టామంట, జిల్లాలో ఉండదంట. ఇది వాస్తవం. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేనే 4 డిఈఓలతో మాట్లాడాను. ఎక్కడుంది లిస్టు? అది చూసుకుంటారండి, మామూలు వెళ్తారు. అయితే డిఓ గారు లేకపోతే APC గారు లేకపోతే కలెక్టర్ గారు అది చూసి చెప్పండి అంటే జిల్లా లెక్క లేదు. ఎక్కడో రాష్ట్రంలో వెబ్సైట్లో ఉంది. ఈ ముందు ఈ అడ్రస్ కాల్ తర్వాత ఈ అడ్రస్ అని చెప్పించి ఎప్పుడు ఇది ఈ అన్ని అడుగుతున్నప్పుడు జరుగుతున్న డిమాండ్ తర్వాత 40 రోజులు పోయిన తర్వాత 30 రూపాయలు ఏంటి? ఎందుకు ఇంత దాపరికం అంటే ఏదో జరిగింది, మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రభుత్వంలో పెద్దలు టెలిఫోన్ తాలూకా కాల్స్ తాలూకా చూసాం. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందండి? వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసులు పెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు చేసి ఎక్కడి నుంచి వస్తారు ఆరిని వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేస్తే అవుతాయి. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు గత 5 సంవత్సరాల్లో. 10th క్లాస్ పరీక్షలు జరిగితే ఎంత పగడబందీగా చేసి
ఏదైతే ఆ సెంటర్కి వచ్చి దగ్గర 2-3-4 కిలోమీటర్లో కూడా పరీక్షలు ఉంటే వాళ్ళని పట్టుకున్న పరిస్థితిని చూశారు కదా, వాళ్ళందరూ శిక్షించి జైలు పంపించిన పరిస్థితి చూశారు కదా. ఎప్పుడైనా జరిగిందా అది ఈ రాష్ట్రంలో? ఆ క్షణం నుంచి ఆ మాస్ కాపింగ్ పోయింది కదా. అంటే చిత్తశుద్ధి ఉండాలి నాయకులకు ఉంటే ఆఫీసర్లకు ఉంటుంది. నాయకులందరూ పరిపాలన గాలికి వదిలేశారు. జరుగుతుందిలే, ఏదో అవుతుందిలే, ఏదో పోతుందిలే అని చెప్పింది. ఇచ్చారు జీవోలు. ఏమంటే గత ప్రభుత్వంలో వచ్చి స్పోర్ట్స్ కోటా జీవోలు ఉంటాయి. గత ప్రభుత్వంలో కొత్తగా ఇవ్వలే, అంతకుముందు జీవోలనే కంటిన్యూ చేస్తాం. ఆ జీవోలు మార్చారు. మళ్ళీ మీరు ఈ డిఎస్సి పెట్టిన తర్వాత కొత్త జీవోలు స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఏమనంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పి 52 కార్డులతో ఆడతారు కదా. 52 కార్డులు మనం క్లబ్లో ప్యాకెట్ ఆడతాం, క్లబ్లో ప్యాకెట్ ఆడతాం. మన అది వచ్చి బ్రిడ్జ్ ఆట అంటే అది కూడా గేమ్ అని ఈ పిల్లలు చదువు చెప్పిన దాంట్లో భాగమని అన్నారు. మొన్న ఎప్పుడు చూశాను చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రిడ్జికి స్పెల్లింగే తెలియదు చెప్తున్నా ఆయనకి. నేను ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాని కదా ఎస్ నువ్వు చదువుకున్నావు ఎక్కువే నాకంటే అనుకుంటున్నావు. ఎప్పుడు ఇచ్చింది ఇది? పాత గవర్నమెంట్ ఇచ్చిందా ఈ జీవో? చూపెట్టి పాత గవర్నమెంట్ ఇస్తే, పాత గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే చూపెట్టు. ఏమవుతుంది మీ తాలూకు ఆలోచన? 2,50,000 మంది పిల్లల తాలూకు జీవితాలతో ఆడుకోవడం ఇది న్యాయమా? ఇది ధర్మమా? వాళ్ళ ఆత్మస్థైర్యం ఎంత దెబ్బతింటుంది? సరే పరీక్ష రాసి ప్రత్యేకంగా జరిగి అందులో రాకపోతే అవునులే నాకంట మేధావికి, నాకంట బాగున్నవాడికి, నాకంట చదువున్నవాడికి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి, ఎలివేషన్ ఉన్నవాడికి వచ్చింది ఉద్యోగం పర్వాలేదని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా కాకుండా సొంటలకు వస్తే ఎలా ఉంటుంది? నేను వచ్చిన వాళ్ళందరూ సొంటలు అనట్లేదు, కానీ ఆలోచన తెప్పించారు. నిజంగా ఇందులో ఈ ఫ్రాడ్లు ఇరుక్కోకుండా న్యాయంగా వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు ఇందులో ముద్దరికి చేసేవే వాళ్ళని. ఈ ధర్మం ఇది ఈ ప్రభుత్వానికి, ఆ తండ్రి కొడుకులకి ఇదేం పరిపాలన? ఇవన్నీ కూడా చెప్పాం గవర్నర్ గారికి. అందుకు మేము డిమాండ్ చేశాం, దీని మీద న్యాయ విచారణ జరగాలి. విచారణ జరగాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీతో జరిగితే న్యాయం జరగదు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని డిమాండ్ చేశాం. అదే చెప్పాం గవర్నర్ గారికి. చెప్పి ఇప్పుడు వచ్చాం. వారు కూడా అధికారులు అడుగుతున్నారు, ఎక్స్ప్లెనేషన్ కాల్పా చేస్తున్నారు. దీని మీద కోర్టులో పిటిషన్ ఉన్నాయని చెప్పి అని ఆయనకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఆయన షేర్ చేసుకున్నారు. అంటే కోర్టులో ఉన్న పిటిషన్లు అన్నీ కూడా మిగతా విషయాలు సార్. అందులో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ మీద విద్యార్థులు కోర్టుకు వెళ్ళారు సార్. మేము అడుగుతుంది సమగ్ర విచారణ జరగాలని, అన్నిటికి కలిపి థర్డ్ పార్టీ ఎంక్వైరీ న్యాయ విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే తొందరకి వచ్చాము సార్. ఆల్ ది వే ఐ కేమ్ టు ఐ సబ్మిషన్ మై రిప్రజెంటేషన్ సార్ చెప్తున్నాను. ఇది విషయం. కాబట్టి దయచేసి మీ ఇందులో ఉంటాయి కొన్ని ఛానళ్ళు, కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే అది రాత్రి పగల దేశంలో అందరూ ఉన్నట్టుగా మీ దగ్గర ఉంటాయి కాదన్న. కానీ దీన్ని వక్ర భాష తీసుకెళ్లి వక్రించి కప్పించడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. న్యాయ విధానం తప్పు అయితే అప్పుడు మీరు తప్పు ఇగో న్యాయ విధానం జరిగింది, మీరు తప్పు చెప్తున్నారు, తప్పు చేస్తారని అప్పుడు వైసీపీ పార్టీ నిర్ణయించారు, మాకు అభ్యంతరం లేదు. కానీ కొమ్ము కాసి విద్యార్థుల భవిష్యత్తును వాడుకొని వారి తాలూకు మనోభావాలతో మీరు వచ్చి ఆటలాడుకొని దీన్ని రాజకీయం చేసి నేను చేయొద్దని నా కోరిక. అగో ఆ కనిపిస్తున్న కెమెరాల కన్నా
అందులో ఉన్న కొన్ని కెమెరాలు అది నా రిక్వెస్ట్. దయచేసి చేయండి. ఎవరికైపోద్ది ఏమైపోద్ది? ఎంక్వైరీ చెప్తే నిజాలు వస్తాయి, తేలుతాయి, అప్పుడు జరుగుతాయి. అంతేగాని ఏంటిది? ఇది కాదు కదా ఇది. అందుకు ఆలోచించకపోతున్నాం. కాబట్టి మొన్న జరిగిన డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మాకు ఆ డిఎస్సీ మీద ఏ విధమైన నమ్మకం మాకు లేదు. జరిగిన ప్రక్రియ మీద నమ్మకం లేదు. ఆఫీసర్లు వచ్చి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఒకసారి వచ్చి ఆర్జినల్ రిజర్వేషన్ అంటారు, ఇంకోసారి వచ్చి ఇంకొక జీవో అంటారు, ఇంకోటి జీవో అంటారు. అంత మీకు సరదాగా ఉందంటే ఒక పని చేయండి, అధికారులకు కూడా దీని నుంచి ఇస్తాను. రండి ఒకసారి మేము కలిపి కూర్చుందాం. మా పార్టీ తరఫున కూడా మేము వస్తాం, మీరు కూడా అధికారులు రండి. లేదు ఏదో ప్రభుత్వం చెప్పింది కదా చేస్తున్నామంటే ఓకే, ఇట్స్ ఓకే, మేము దాంట్లోకి వెళ్ళాం. మేము అది చెప్పినట్టు మాట్లాడాలి కదా సార్ అని అంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. కానీ ఇది కరెక్ట్గా కాదు. అందుకే ఇవాళ ఈ కార్యక్రమం వచ్చాం. మరి గవర్నర్ గారికి సబ్మిట్ చేశాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగవలసిందే, న్యాయ విధానం జరగవలసిందే. జరిగినంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి అది వైసీపీ పార్టీ తరఫున, మా అందరి పెద్దల తరఫున, అది మా పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఓకే, అది రెండోది ఇది అయిపోయింది. ఇది అయిపోతే దెన్ సెకండ్ వెళ్దాం, చెప్తాను. ఐ విల్ టెల్. చెప్పండి. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోకపోతే పిల్ల చేష్ట. ఒక మంత్రి పదవిలో ఉండి రోడ్డు మీద కనిపించి మీ ఇంటికి వస్తాను ఏంటిది? 20 మీటర్ల దూరం నేను వస్తాను. నేను రేపు ఉదయం వెళ్తాను లోకేష్ చంద్రబాబు ఇంటికి. మన లాస్ట్ టైం వచ్చి ఇదే అవసరాన్ని మా జోగిరామ వెళ్ళి కరకట్టకి వెళ్ళి రండి చంద్రబాబు ఏంటి ఎందుకని అరెస్ట్ చేశారు మీరు? ఎందుకు చేశారండి చెప్పండి. ఇవాళ లోకేష్ ఎందుకు వెళ్ళాడు? కూర్చో, ఇంట్లో కూర్చొని ఆయన ఏం చెప్తాడు ఎవరైనా చెప్పండి. లేదు రోడ్డు మీద అంటే రమ్మనండి లోకేష్ ఇంటికి ఉన్నాం కదండి. మేము ఇప్పుడు మీ అందరూ ఉన్నాం, రమ్మనండి ఇక్కడ, మేము రమ్మనండి. మేము గవర్నర్ ఇంటి ముందు ఉన్నాం కదా, గవర్నర్ గారిని కూడా పిలుస్తాం, రమ్మనండి లోకేష్ని అంటే అది భావ్య, అది ధర్మ. అది ఆఖరి ఏముంటాం, కుర్ర చేస్తుంటారు. ఇవి పిల్ల చేస్తుంటే ఇవే అవగాహన లేని, ఆలోచన లేని మాటలు ఇదేదాన్ని. ఫస్ట్ నుంచి మేము అడుగుతుంది ఏంటి? దీని మీద విద్యాశాఖ మంత్రి గారు దయచేసి వివరణ ఇవ్వండి అని డే 1 ఏనాడైతే నోటిఫికేషన్ ఇచ్చి, ఏనాడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసి అవి బోర్డు మీద పెట్టేదో, ఏ రోజైతే ఆ కుర్రాడు ఫస్ట్ వచ్చి అతనికి ఉద్యోగం లేదని చెప్పి కోర్టుకు వెళ్ళాడో మా దృష్టికి వచ్చిందో, ఏ రోజైతే ఈ ఫోన్లలో మాట్లాడుకున్న అంశాలు పబ్లిక్ సోషల్ మీడియాలో బయటకు వైరల్ అయ్యి మా దృష్టికి వచ్చిందో ఆ రోజు నాడు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడుగా వచ్చింది ఆయన గిఫ్ట్ వచ్చింది. ఇప్పుడా ఏం మాట్లాడండి ఇవి? ఓకేనా? చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేసుకో, తప్పే ఉంది. 2004లో అండి, నా వ్యక్తిగతం చెప్తున్నాను, వీటికి సంబంధం లేదు. నా వ్యక్తిగతం నేను 2004లో ఇది బొమ్మడి రాష్ట్రంలో నేను ఒక మంత్రిని, ఆ రోజు ఇండస్ట్రీ మినిస్టర్ పరిశ్రమ శాఖ మంత్రి నేను. నా మీద ఒక అభియోగం వచ్చింది, మా ప్రభుత్వం మీద ఒక అభియోగం వచ్చింది. 14,70,00,000 మేము తినేసామని చెప్పి జర్మనీకి లోక్సభ చెందిన రిప్రజెంటేటివ్ చూస్తారని
అతనికి ఇచ్చి అతని ద్వారా తినేసామని వచ్చింది. ఓ పత్రికల్లో ఎన్ని రాశారో పొంగల్ రాశారు. రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి వెళ్ళాం, అప్పుడు ముఖ్యమంత్రి. సార్ సిబిఐ ఎంక్వైరీ అయ్యింది, గొడవ అంతా తీరుతుంది, నిజమేంటో వాస్తవం ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఆ రోజు వాలంటీర్గా వేసుకున్నాం. తప్పే ఉంది, జరగండి, తప్పే ఉంది. తప్పు చేస్తే తప్పు అంటే మీరు అధికారులు లేనప్పుడు ఎన్నిసార్లు సిబిఐ ఎంక్వైరీ అడిగారు? ఎందుకంటే అప్పుడు సిబిఐ మంచి, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాదా? అప్పుడు ఇప్పుడు రాబట్టే భగవంతుడి దయ వల్ల మేము తప్పు చేయలేదని మనసాక్షిగా మాకు తెలియబట్టి ఇవాళ ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. అదే అయితే అందుకే మేము తోడుబట్టి అడుగుతున్నాం. నిజంగా ఈ ప్రభుత్వంలో పెద్దలకు కానీ ఆలోచన లేకపోతే ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా చేశామనే వాళ్ళకి కానీ ధైర్యం ఉంటే ఏమండి సిబిఐ ఎంక్వైరీ అది మేము అడుగుతుండే డిమాండ్. ఓకేనా? ఏడ్తాలి చెప్పు నువ్వు. లాకప్ డెత్ కేసు ఏంటి? మా పార్టీ స్టాండ్ కంటే ముఖ్యం నా స్టాండ్ చెప్తాను. ఎందుకంటే నేను ఒక మానవత్వంతో ఉన్న మనిషిని, దాంతోపాటు నేను వైసీపీ పార్టీని. మానవత్వం మనిషిగా ఒకటి ఎత్తు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? లాంటి ఆర్డర్ ఏం చేస్తుంది? అది మామూలు న్యాచురల్ డెత్ అయితే మామూలుగా న్యాచురల్ డెత్. అదే సస్పెన్స్ డెత్ అయితే 302 పెడతారు, లేకపోతే 307 పెడతారు. సెక్షన్ పెట్టి రిజిస్టర్ చేసి అప్పుడు దాని మీద చర్యలకు వెళ్తారు. ఏదండి చర్య? ఏమైనా ఆఫీసర్ అధికారిని ఒక అధికారం 100 అధికారంలో అధికారులతో చేయించిన పెద్దలు ఉన్నారో ఎవరు తెలుసు? నా వ్యక్తిగత నా డిమాండ్ అయితే అది ఒక హత్య, అది ఒక ప్రభుత్వ హత్య. ప్రభుత్వంలో పోలీసు అధికారులు, ప్రభుత్వంలో పెద్దలు కలిసి ఆ కుర్రవాడిని హత్య. ఏం పేరు కుర్రవాడి? సాయి కృష్ణని. ఆ సాయి కృష్ణ హత్య చేశారు. కాబట్టి హత్య చేసే ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీకు తెలుసో తెలీదో, మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కర్నూలులో, నంద్యాలలో, అప్పుడు కర్నూలు అమ్మడితల నంద్యాలలో ఒక ఆటో డ్రైవర్ వచ్చి వాడు ఏదో చేశాడు, దాంతో నుంచే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి సూసైడ్ చేసుకుని ఆ ఆటో డ్రైవర్ ఇద్దరును వాళ్ళు చేశారని పోలీసు వచ్చి హింసిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. చేసుకోవాలని మేమేమి ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేయలే, అరెస్ట్ చేస్తాం. వాళ్ళు సూసైడ్ చేసుకుని ఎందుకు? దానికి ప్రేరేపించిన వ్యక్తి ఆయన. వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళు అవమానపరిచి వాళ్ళని న్యూసెన్స్ చేసి వాళ్ళ జీవితాలు ఇచ్చేసిన దానికి అసలు లేదే. పోలీస్ అంటే ఏంటి? మా చుట్టం, ఈ చట్టం అంటే మా చుట్టంలాగా ఉంది తప్ప చట్టం దాని పని చేసుకెళ్తారు. అందుకు నా స్టాండ్ అది. ఈ హత్య మీద హత్య చేసిన వాళ్ళందరినీ ఇవన్నీ బయట రావాలంటే దీనికి తోడుపాటి ఎంక్వైరీ జరగాలి. ఈ పోలీసుతో ఆంధ్ర పోలీసుతో లాభం లే. కాబట్టి దీనికి సిబిఐ ఎంక్వైరీ వేయమండి. ముందు దాన్ని మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేయమండి. ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అరెస్ట్ చేయమండి. అధికారులని, అనధికారులు ఎవరు ఇన్వాల్వ్ దాన్ని ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయమండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి. ప్రజలకు నమ్మకం వస్తుంది. ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద, డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం వస్తుంది. ఇవాళ నమ్మకం లేదే. ఇవాళ అది తల్లి. ఓకేనా? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.